అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు ఆప్రికాట్ డిలైట్ స్వీట్ని తయారు చేసి చూపించబోతున్నాను. నేనైతే 2-3 సార్లు రెస్టారెంట్లో టేస్ట్ చేశాను. ప్రాసెస్ వేరైనా కానీ ఎక్కడ తిన్నా కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంట్లో ట్రై చేయాలని చెప్పేసి ఆ తిన్నప్పుడు ఏవేవి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనేది మనకు తెలిసిపోతుంది కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంట్లో ప్రిపేర్ చేశాను. చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా సూపర్గా ఉంది అన్నారు ఇంట్లో కూడా. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సేమియా స్వీట్, రవ్వ కేసరి ఎంత ఈజీగా తయారు చేస్తామో దానికంటే ఈజీగా మనము ఈ ఆప్రికాట్ డిలైట్ని తయారు చేసేసుకోవచ్చు. సో సింపుల్గా ఎలా తయారు చేసేసుకోవాలో చూద్దామా. ముందుగా బయట నుంచి తెచ్చుకునేటువంటి ఆప్రికాట్ ప్యాకెట్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని వీటినన్నిటిని కూడా వాటర్ వేసి ఒక 1 అవర్ నానబెట్టేసుకోవాలి. మీరు ఇది ఒకసారి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. అటు స్వీట్గా ఉండదు, సో కొంచెం టేస్ట్ ఎక్కడ అంత అనిపించదు, నార్మల్ టేస్ట్గా ఉన్నట్టు ఉంటుంది. సో పిల్లలు తినడానికైతే అంత ఇష్టపడరు, బట్ ఇలా తయారు చేసి పెట్టారంటే చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వీటినన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని 4 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని కచాపచాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఈ ఆప్రికాట్ డిలైట్ని కూడా చాలా వెరైటీస్లో చేస్తూ ఉంటారు, బట్ ఈరోజు నేను తయారు చేసి చూపించే విధానంలో ఒకసారి ప్రిపేర్ చేసుకోండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. 1/2 లీటర్ పాల కంటే కొంచెం తక్కువ పాలనే వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టేసి వీటిని ముందుగా మరగనివ్వాలి. ఇప్పుడు ఒక జార్లో 5 టేబుల్ స్పూన్ల షుగర్ని తీసుకోవాలి. ముందుగా షుగర్ని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాలు కాస్త మీగడ కడుతున్నప్పుడు గరిటెతో కలిపేసుకుంటూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. 1/2 లీటర్ కంటే తక్కువ పాలనే తీసుకున్నాను. దీంట్లో నేను మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న బౌల్ మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ మిల్క్ పౌడర్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే లీటర్ పాలను తీసుకొని 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించుకోండి. లేదంటే ఇలా మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసేసేయండి. ఇప్పుడు మిల్క్ పౌడరు పాలకి తగినంత పంచదారని వేసుకుంటున్నాను. నేనైతే దేనికది సపరేట్గా షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను, అందుకని కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలకు సరిపోయేంత షుగర్ని యాడ్ చేసుకోవాలి. 4 స్పూన్ల షుగర్ని అయితే వేసుకుంటున్నాను. వీటిని కూడా గరిటెతో ఒకసారి కలిపేసి పంచదార కరిగే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇవి మరిగే లోపల మిగతా ప్రాసెస్ని చూసేద్దాము. ఆల్రెడీ షుగర్ పౌడర్ తీసుకున్నాం కదా, దాంట్లోనే 250 ml ఇక్కడ క్రీముని తీసుకుంటున్నాను. దాంట్లో 200 ml క్రీముని మాత్రమే వాడుతున్నాను. మీకు నచ్చితే మొత్తం ప్యాకెట్ అంతా కూడా వాడేయచ్చు. ఒకసారి గ్రైండ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని అంతా కూడా పాలల్లోకి కలిపేసుకోవాలి. క్రీమ్ కావాలంటే ఎక్కువ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే 2 సార్లుగా గ్రైండ్ చేసినటువంటి క్రీమును అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి కస్టర్డ్ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. క్రీమ్ ఎక్కువ వేసుకోలేదు కాబట్టి కస్టర్డ్ వేసుకుంటే కాస్తంత చిక్కదనం వస్తుందని వేసుకున్నాను. మీరు క్రీమ్ ఎక్కువ వాడదలుచుకుంటే మరొక 100 ml వరకు క్రీమ్ని కూడా వాడచ్చు. కొంచెం 1/2 టీ స్పూన్ వరకు యాలుక్కాయ పొడిని కూడా వేసేసుకొని థిక్నెస్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, ఈ కాస్త థిక్నెస్ అయితే రావాలి. ఇలా థిక్నెస్ వచ్చిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకునేటువంటి ఆప్రికాట్ని ముద్దలుగా కొంచెం వెడల్పుగా ప్యాన్లో పెట్టేసుకోండి. మొత్తం కలపాల్సిన అవసరం లేదు, మిక్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అలా ముద్దలుగా 4-5 చోట్ల పెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ని ఆఫ్ చేసేసి కొంచెం ఆప్రికాట్స్ మీద కూడా క్రీమ్ని వేసేసుకోండి. చాలా టేస్టీగా సాఫ్ట్గా క్రీమ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. తర్వాత సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ముందైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఫస్ట్ క్రీమ్ వేసేసి తర్వాత ఆప్రికాట్ని వేసేసి దానిపైన మరి కాస్త క్రీమ్ని వేసుకుంటున్నాను. ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన తర్వాత దీనిపైన పిస్తా, జీడిపప్పు, మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు.
లేదంటే గులాబీ రేఖలు ఎండిపోయినవి ఉన్నా లేకపోతే ఫ్రెష్ అయినా సరే వేసుకొని సర్వ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది.